హాయ్ గైస్, వెల్కమ్ టు ఫిల్మీ స్టాక్. నేను అందరికీ తెలుసు నిన్న ప్రభాస్ బర్త్డే అండ్ ప్రభాస్ బర్త్డే సందర్భంగా స్పిరిట్ నుంచి ఒక చిన్న గ్లిమ్స్ లాగా వచ్చింది. లైక్ వన్ బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పి ఒక చిన్న గ్లిమ్స్ లాగా వచ్చింది. సో దానికి రియాక్ట్ అవుదాం అండ్ వి ఆల్సో షేర్ ఆర్ ఒపీనియన్స్ ఆన్ దట్. ఈ రోజు ప్యానల్ మెంబర్స్ వచ్చేసి నవీన్ సాయి, ద వన్ అండ్ ఓన్లీ ఓజీ గాయ్. తెలిసిందే కదా నవీన్ సాయి గురించి. అండ్ ఆల్సో మీరు పాత వీడియోస్ చూసుంటే తిని కూడా తెలిసేది. హీఈస్ అంజీ, హీ వర్క్స్ ఇన్ కాగ్నిజెంట్ గైస్. ఎవరైనా ఉంటే మరి పట్టుకోండి మనల్ని. మంచి వివిఐటి లవర్ బాయ్, లిప్స్టిక్ స్పాయిలర్ స్పాయిలర్డ్ ఆన్ అండ్ ఎవ్రీథింగ్. లెట్ స్టార్ట్ ది వీడియో గైస్. చూద్దాం. ఏ భద్రకాళి పిక్చర్స్ రా. అరే అర్జున్ రెడ్డి కూడా ఇదే కదా, సేమ్ ప్రొడక్షన్ హౌస్ కదా. అవును అది సందీప్ అనుకుంటా. ఇది నీ పెరేడ్ గ్రౌండ్ కాదు. వాక్ ఫాస్ట్. అవునా? సార్ ఐపీఎస్ ఆఫీసర్ సార్, అకాడమీ టాపర్ సార్. ఇక్కడ IPS ఆల్ఫాబెట్స్ officer. ఉండవు, ఓన్లీ నంబర్స్. వీడికి ఆ బ్లాక్ స్లేట్ ఇచ్చి డీటెయిల్స్ రాసి లెఫ్ట్ రైట్ సెంటర్ ఫోటోస్ తీయండి. రే బ్లాక్ స్లేట్ ఇచ్చి అంటరా, బ్లాక్ స్లేట్ ఇచ్చి లెఫ్ట్ రైట్ ఫొటోస్. డెకోరం మెయింటైన్ చేయండి సార్ ప్లీజ్. వీడి గురించి విన్నాను. సూపర్ స్టార్. ఓకే, యూనిఫామ్ ఉన్నా లేకపోయినా biggest- బిహేవియర్ లో తేడా ఉండదని. అక్కడ Conduct issues వల్ల. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అన్నప్పుడు స్టేట్మెంట్ పాస్ చేస్తున్నట్టు డైరెక్ట్ గా, అది ఒక ఒపీనియన్ కింద కాకుండా అవును. పాన్ ఇండియా లెవెల్ స్టేట్మెంట్. ఆబ్వియస్లీ ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాసే ప్రస్తుతానికి. ఎస్ కరెక్ట్. టర్మినేట్ అయ్యాడని చూద్దాం. ఆల్రెడీ ఈ ఖైదీ. టాపిక్. డార్లింగ్ యూనిఫామ్ లో ఎలా వచ్చి బిహేవ్ రంగానే చేస్తాడు. 10 కోట్లు కూడా అవ్వాలి. ఖైదీ యూనిఫామ్ ఏంటి సార్, ఇది రిమాండ్ పీరియడ్ కదా. Shut up! I hate civilian costumes in my compound. It has to be either khakis or qaidis. వీడు బట్టలు ఉడదీసి మెడికల్ టెస్ట్ పంపించండి. ఏ మిస్టర్ వివేక్ సూపర్ ఓబ్రే. నాకు చిన్నప్పటి నుండి ఒక చెడ్డ అలవాటు ఉంది. వాట్? రైట్ ఫ్రమ్ ఎ చైల్డ్హుడ్ ఐ జస్ట్ హ్యావ్ వన్ బ్యాడ్ హ్యాబిట్. ప్రభాస్, అరే there are two major things అన్నమాట టు డిస్కస్. వన్ ఈస్ ఇట్స్ ఎ జైల్ సీక్వెన్స్ రా. వివేక్ జైలు లోపలికి ప్రభాస్ వెళ్తున్నాడు. సో ప్రకాష్ రాజ్ ఏం చేస్తాడంటే ఫార్మాలిటీస్ అన్ని చూసే సీన్ అన్నమాట ఇది. ప్రభాస్ కి లోపలికి వెళ్లే ముందు ఫార్మాలిటీస్ అన్ని చూసే సీన్ అని చెప్పి అనుకుంటున్నా. అండ్ డాంగ్లీ గురించి రాయలేదు, బట్ మై అజంప్షన్ ఈజ్ జైల్ లోపల ఉంటాడేమో డాంగ్లీ. ఫర్ హీజ్ అంటే డాంగ్లీ కోసం మన ప్రభాస్ లోపలికి వెళ్తున్నాడేమో. ఇట్స్ జస్ట్ అన్ అజంప్షన్ గైస్, నాట్ ద యాక్చువల్ స్టోరీ. యాక్చువల్ స్టోరీ ఎవరికి తెలియదు. ఆల్ హెయిల్ ప్రభాస్. అంటే ఇప్పుడు Yes. డౌన్లీ విలన్ అంటావు నువ్వు. నేను అనుకుంటున్నా జస్ట్. అండ్ వివేక్ ఓబ్రాయ్ కూడా వేసాడు. వివేక్ ఓబ్రాయ్, వాట్ ఐఎమ్ థింకింగ్ ఈజ్ లైక్ వివేక్ ఓబ్రాయ్ ఈజ్ ఆల్సో ఏ విలన్ అని చెప్పి అనుకుంటున్నా. ఎందుకంటే సపోర్టింగ్ రోల్స్ కి అయితే వివేక్ ఓబ్రాయ్ పేరు వేయరు మ్యాక్స్, నాకు తెలిసినంత వరకు. నేను అనుకుంటుంది ఏంటంటే వివేక్ ఓబ్రాయ్ పేరు వేశారు కాబట్టి నేను విలన్ కైండ్ ఆఫ్ ఉండొచ్చేమో అని అనుకుంటున్నా. ఓకే, అంటే ఇప్పుడు వివేక్ ఒబ్రాయ్ యాంటోగనిస్ట్ రోల్ అంటావు. మైట్ బి అయి ఉండొచ్చు. అండ్ ఆల్సో అయితే, ప్రభాస్ ఏమన్నా వివేక్ ఒబెరాయ్ ప్రోటగనిస్ట్ అయి ఉండాలి నాకు తెలిసి ఈ సినిమాకి. మేబీ ఛాన్స్ ఉంది. కానీ కట్అవుట్ సేమ్ మ్యాచ్ అవ్వాలి కదా. అంటే ఇప్పుడు అరే. వివేక్ ఒబ్రాయ్ది ఒక టైప్ ఆఫ్ చరిష్మా ఉంటది. లైక్ మనోడు కొంచెం డీసెంట్ ఫ్యామిలీ టైప్, లేదంటే సమ్ లవర్ బాయ్ టైప్ ఉంటాడు. మనోడు చార్మింగ్ గా ఉంటాడు. బాయ్ ఆగు అక్కడ ఆగు. వివేక్ ఓబ్రాయ్ ఎప్పుడు వినయ్ విజయ్ రామ అప్పుడే ట్రయల్స్ యాజ్ అ విలన్, రాగాయిగా విలన్ అక్కడే చూపించారు. కానీ అది పెద్ద అంత బాగా కాటేసింది సెట్ అది. అవ్వలేదు. రాడ్ అయింది అది. యా, ఆ పెద్ద సినిమా రాడ్ బాగోదు. అయింది. వాడి క్యారెక్టర్ కి చాలా చాలా న్యాయం చేశాడు వాడు. రామ్ చరణ్ కంటే వాడికే Yeah. విలన్ గాగా భయపడే ఎలివేషన్ అంత బాగా ఇచ్చాడు అసలు. వాడి బీజిఎం ఎలా ఉండేది తెలుసా అసలు, వాడు రాగానే వివిఆర్ లో. ఓకే, బట్ ఇక్కడ మ్యాటర్ అది కాదు. ఇప్పుడు కంపారిటివ్ గా చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రభాస్ మూవీలో సాహోలో కూడా విలన్స్ చూసావు అనుకో నువ్వు, హై ఎండ్ లో ఉంటారు. మనోడు కట్అవుట్ కి సెట్ అయ్యే రేంజ్ లో ఉంటారు. ఇక్కడ చూడాలిరా. వివేక్ ఒబ్రాయ్ అంత ఆ కట్అవుట్ కి సెట్ అవ్వదు కదా. క్యారెక్టర్ కి ఎలివేషన్ ఓకే, బట్ ఆ కట్అవుట్ కూడా సెట్ అవ్వాలి కదా. ఎలివేషన్ ఇచ్చినంత మాత్రాన నువ్వు చూడలేవు. ఆ కట్అవుట్ కి సూట్ అయ్యే ఎలివేషన్ ఇవ్వాలి. ఇప్పుడు అప్పుడే నువ్వు చూడగలుగుతావు. కాదు, ప్రకాష్ రాజ్ రాగానే విక్రమార్కుడు గుర్తొచ్చేసింది కదా యాజ్ ఇట్ ఈజ్. యా, అది కూడా కరెక్టే. Yes. లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్, లైక్ నాకు యాజ్ ఇట్ ఈజ్ గుర్తొచ్చింది. అంటే బీజిఎం అంత సిమిలర్ గా లేదు లేరా. బీజిఎం అంత సిమిలర్ గా లేదు, బట్ అంటే
సిమిలర్ గా కాదు, ఆ టైప్ ఆఫ్ ఇదిలో ఉందంట. అక్కడ కూడా పెరేడ్ టైప్ లో ఉంటది, ఇక్కడ కూడా అదే ఆల్మోస్ట్ అదే టైప్ లో సమ్ పేట్రియాటిక్ బీజిఎం. ఎగ్జాక్ట్లీ. నేను అనుకుంటుంది ఏంటంటే, ఎవరినైనా పెద్ద ఆఫీసర్ ని చంపేసి జైలుకి వెళ్లే ముందు ప్రకాష్ రాజ్ కాస్త హేట్రెడ్ ఆఫీసర్ ని చంపేశాడని చెప్పి ఆ కాస్త హేట్రెడ్ వచ్చేసి మన ప్రభాస్ మీద చూపిస్తున్నాడేమో, అది కూడా ఉండొచ్చు. ఇట్స్ అన్ ఒపీనియన్ గైస్, దట్స్ నాట్ ఇంకోటి అంటే ఇప్పుడు మనకి ఆఫీసర్ ఎందుకు చంపుతాడు? దట్ మైట్ బి ద పార్ట్ ఆఫ్ ద స్టోరీ రా. ఏదో ఏదో ఉండుంటది బ్యాక్ స్టోరీ సంథింగ్. ఇప్పుడు మామూలుగా ఏమైందంటే ప్రభాస్ ని జైల్లో ఏమని చెప్పేసి అంటాడు కదా, అక్కడి నుంచి స్టోరీ మారిపోయిందంట. బేసిక్ గా అప్పటిదాకా ఒకలా ఉండిద్ది, అది వన్ నైట్ లో స్టోరీ మొత్తం మార్చేసే సీన్ అంటే ఇప్పుడు మనకి ప్లే చేసింది ఈ బిట్ ఉంది కదా, ఈ బిట్ ముందు ఈ బిట్ తర్వాత అన్నట్టు ఉండిద్ది స్టోరీ. అంటే నేను అనుకుంటున్నా బేసిక్ గా మళ్ళీ ఇది ఒక చేంజింగ్ పాయింట్ వచ్చింది చూడు, ఆ చేంజింగ్ పాయింట్ ఇది. ఓకే, మేబీ ఈ డైలాగ్ కూడా అక్కడే అనుకుంటా. ఈ డైలాగ్ లైక్ మెయిన్ గా ఐ హావ్ ఎ బ్యాడ్ హ్యాబిట్ అంటాడు కదా, మేబీ అక్కడ ఉండొచ్చు ఇది. ఇంకొకటి డాంగ్లీ పేరు వేయలేదు చూసావా? డాంగ్లీ పేరు ఎందుకు వేయలేదు అని చెప్పి కూడా ఒక నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఏమో చెప్పలేం ఎవరిని ఎప్పుడు ఉంచుతారో సినిమాల్లో, ఎప్పుడు తీసేస్తారో తెలీదు. ఎగ్జాంపుల్ మన దీపిక నుంచోనే తెలిసిందే, దీపిక నుంచోనే గురించి. ఎస్, యా, సుమైతి మనకు తెలిసిందే. సీక్వెల్ సినిమాలోనే పీకేశారు మామ. అలాంటిది పీకేర్ అని చెప్పి నేను చెప్పను మ్యాక్స్, బికాజ్ అఫీషియల్ గా స్పిరిట్ నుంచి ఏం రాలేదు. లైక్ మన డాంగ్లీ సినిమాలో ఉన్నాడు అని చెప్పి అఫీషియల్ గా అయితే రాలేదు, బట్ వీఆర్ హోపింగ్. ఇంకోటి ఇప్పుడు లాస్ట్ లో ఇంగ్లీష్ డైలాగ్ ఉంది కదా, అది వంగా మార్క్ ఏ సినిమాలో అయినా గానీ, ఇప్పుడు విజయ్ దేవరకొండతో గానీ రణబీర్ కపూర్ తో గానీ ఒక యాటిట్యూడ్ కైండ్ లో ఒక ఇంగ్లీష్ మంచి మెచ్యూర్డ్ పర్సన్ ఎలా మాట్లాడతాడు, జనాలందరికీ నార్మల్ గా వెళ్ళిపోయే ఒక డైలాగ్ కాకుండా ఏదైనా కొత్తగా రాద్దాం, కొత్తగా ఇంగ్లీష్ లో మాట్లాడిద్దాం అనే పాయింట్లు ఉంటాయి చూడు మనకి రణబీర్ కపూర్ తో గానీ, ఆ కైండ్ ఆఫ్ ప్రభాస్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అప్పుడు అలా పడితే ఇంకా రెబల్ ఫ్యాన్స్ అందరూ గుడ్లు చించేసుకోవచ్చు హ్యాపీగా. యా, ఇంకొక విషయం, ఈ క్యారెక్టర్స్ అన్నవి లైక్ వంగా రాసే క్యారెక్టర్స్ అన్ని ఎలా ఉంటాయి అంటే, హీ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ రా. సో మనకి ఏంటంటే 2 సినిమాస్ కాస్త అర్జున్ రెడ్డిని చూసి మనకు అలవాటు అయిపోయింది. అండ్ ఆల్సో అర్జున్ రెడ్డిని చూసాక వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ వంగా అన్నది మనకు అర్థమైపోతుంది. అండ్ యానిమల్ కూడా మనకి ఆ కైండ్ ఆఫ్ రోలే ఉంటుంది సిమిలర్ గా. సిగ్మా మెయిల్, ఆల్ఫా మెయిల్ అవన్నీ ఉంటాయి. మనకి ఏంటంటే యానిమల్ వచ్చినప్పుడు మనకి వంగా నుంచి ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. ఎస్, ఇలాంటి మార్కే మనకు కావాలి అని చెప్పి ఎ న్యూ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ని అన్నది ఇంట్రడ్యూస్ చేశాడు వంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి. సో ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు ఏంటంటే అలాంటి క్యారెక్టర్ ఇప్పటిదాకా వాళ్ళలో లేదు. సో అందుకే ఏంటంటే వాళ్ళు ఇప్పటిదాకా రణబీర్ కపూర్ ని లవర్ బాయ్ గా చూసిన రణబీర్ కపూర్ ని సడన్ గా ఇలాంటి క్యారెక్టర్ లో చూడంగానే గుడ్లు దించేసుకున్నారు. అలాంటి క్యారెక్టర్స్ వంగా నుంచి వస్తాయి, హిట్ క్యారెక్టర్స్ అన్నమాట. వీటిల్లో అప్పుడప్పుడే వస్తాయి, వచ్చినప్పుడు ఇక్కడ అంటే ఇప్పుడు చూడు, స్పిరిట్ స్టోరీ ఏదైనా అయిపోయి అసలు నచ్చపోని, కానీ ప్రభాస్ క్యారెక్టర్ ఉండేది చూడు, దానికి ఫ్యాన్స్ అయిపోవచ్చు. ఎందుకంటే ఇంపాక్ట్ వస్తుంది మంచి. ఇప్పుడు యానిమల్ స్టోరీ చాలా మందికి నచ్చొచ్చు, నచ్చపోవచ్చు, కానీ రణబీర్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది, పీక్ లో ఉంటుంది కదా, ఎక్కడ తగ్గడు అసలు. సో అది గైస్ మాకు అనిపించింది అయితే. దీస్ ఆర్ జస్ట్ అజంప్షన్స్. సో లెట్స్ రియాక్ట్ టు ద మీమ్స్ విచ్ ఆర్ రోలింగ్ అరౌండ్ ట్విట్టర్. ఏమవుతుందో. ఇది స్పిరిట్ అఫీషియల్ పోస్ట్ నిన్న వచ్చింది 10:45 PM కి. మిడ్ నైట్ వదిలితే ఎలా రా మన వల్ల. ఇది చూడు, క్లియర్ వార్నింగ్ ఫర్ బాలీవుడ్ స్టేట్మెంట్ అక్కడ అంటాం, బరాబర్ అంటాం. ఇండియాస్ బిగ్గెస్ట్ అన్ఫాలోడ్. అరే పేరే అన్ఫాలో ఏంట్రా? ఓరే పేరేరా వేయలేంది. పెట్టుకో. ఇదంతా ఏఐ ఎడిటెడ్ చూడు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ప్రభాస్. ఇజ్జుడు కోర్ ప్రభాస్ ఫ్యాన్ పోతారు, మొత్తం పోతారు. అరే జస్ట్ ఏం రిలీజ్ చేయలా, జస్ట్ వాయిస్ ఓవర్ అంతే. నన్ను కాల్చే అన్న. అరే ఇలా అనుకుంటున్నారు, ఇంకా ఈ టీజర్ ఏమైనా రిలీజ్ అయింది అనుకో, తెలుసు కదా వంగా టీజర్ కట్లు ట్రైలర్ కట్లు ఎలా ఉంటాయో. కాదు, అయిపోయింది దొరికిపోతున్నారు కదా డైరెక్టర్లు. మనోడు కూలీట దొరికిపోయాడు ఒకడు, అలాగా నెక్స్ట్ నువ్వేనా అని చెప్పేసి మనోడు దొరికిపోతే పరిస్థితి ఏంటి? ఏముంది, ఈ పోస్టులు అన్ని డిలీట్ అయిపోతాయి. ఇజ్జుడు
దానికి కొట్టాడు చూసావా? ఓకే. సారీ గైస్. ఒరే నందిని చూడు ఎలా ఇంప్రెస్ అవుతున్నావు, నువ్వు కూడా వెళ్ళి అలా వాళ్ళకి కొట్టేళ్ళు. అది మార్షల్ ఆర్ట్స్ అమ్మా, టెక్నిక్ తో కొట్టాలి. ఆవేశంతో కొడితే ఐస్ కాదు, చెయ్యి ఇరుగుద్ది. అసలు హీరోలో మాట్లాడుతున్నారు నువ్వు. హీరోకి బాడీ కాదు, బ్రెయిన్ కూడా అవసరం. ప్రభా, కెన్ యూ డూ దిస్? కమ్ ఆన్ మ్యాన్, కమ్ ఆన్. మామ కావాలని నేను టార్గెట్ చేస్తాను. కమ్ ఆన్, లెట్స్ డూ దిస్. ఇది లాస్ట్ లో రాధేశ్యాం మూవీ చూద్దాం. చూడురా డార్లింగ్. సో అది గైస్ మాకు అనిపించింది ఈ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ రెబల్స్ ప్రభాస్ గ్లిమ్స్ మీద. అది మాకు అనిపించింది. అయితే ఇవన్నీ మా అజంప్షన్స్ అన్నమాట. సో దెర్ ఆర్ అంత ఎక్కువ నెగిటివిటీ కూడా లేదు, జస్ట్ ఒక గ్లిమ్సే కాబట్టి. సో దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ సపోర్ట్ చేస్తున్నందుకు, థ్యాంక్స్. సబ్స్క్రైబ్ కూడా చేస్తే ఇట్ వుడ్ హెల్ప్ అస్. యా గైస్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో సబ్స్క్రైబ్ చేయండి.